ఆమోసు గ్రంథము సౌండ్ బిట్ ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని కలిపి చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. అంతా చదవకుండా చివరిలో చదివినట్టున్నారు మీరు. చదవండి, మీరు వరకు చదవండి, సిస్టర్స్ వరకు చదవండి. బ్రదర్స్ వరకు చదవండి. అందరు కలిపి చదవండి. అంటే ఇట్ట చెప్తే చదువుతారనమాట. ఒకసారట కొత్తగా పెళ్ళయిందంట ఒక అమ్మాయికి. అత్తగారింటికి వెళ్ళింది. పొద్దున్నే లేకపోతే అత్తగారు అంది, ఏందమ్మా ఈ టైం దాకా అనుకుంటే చూసేవాళ్ళు నవరా, ఏంటి పచ్చిమొట్టకం, ఏంటమ్మా లెగవేంది, లెగవను, నాకు ఇయ్యాల్సింది ఇస్తే తప్ప నేను లెగవను, రోజు మమ్మిస్తుంది, ఇచ్చేది ఏందమ్మా, టీ అలా టీ ఇస్తే లెగుస్తావు, టీ కాదన్నాడు. మరి కాఫీయా అన్నాడు. అర్థమైందని చెప్పే మాటలు మీకు సులోచన అక్కడికి అర్థమైందా? ఏమర్థమైంది? ఒక అమ్మాయికి పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది, పొద్దున్నే లెగవలే, అత్త లేపలేదు, నువ్వే అనుకో ప్రస్తుతానికి. లేపల ఏమన్నా కొత్త కోళ్ళని లెగవట్లే, చివరికి తట్టుకోలేక ఓపిక సహించి తట్టుకోలేకపోయి, ఏంటమ్మా ఈ పనుకోవటం ఏంటి, లెగవ ఏంటి, చూసేవాళ్ళు ఆడపిల్లలందరూ ఎట్లా చేశారు, శుభ్రం చేసుకున్నారు, ఏందమ్మా నేను చేసుకుని దేనికి, ఏదో కాస్త కొద్ది నాకు చూడటం, నేను లెగవలేని అత్తకి చెప్పరు, లెగవలేని అత్తకి ఇది సామెత ఉందే, వంగలేని అత్తకి లెగవలేని కోళ్ళండి. ఇప్పుడు సులోచన అక్క వంగలేని అత్త అనుకో, కోళ్ళు వచ్చిందా పోయి వెళ్ళిపోయిందా ఉందా, మీరేం కాదులే కానీ అట్లా ఆ అమ్మాయి నేను లెగవనండి. ఇదేందమ్మా అంటే, మా అమ్మ ఉట్టిస్తుంది పొద్దున్నే, మా అమ్మ ఇచ్చేది నాకు ఇస్తే తప్ప నేను లెగవను అంటున్నాను. మంచం వేయించి మీ అమ్మ ఏమి ఇస్తుందా అంటే, టీ ఇస్తుందా అన్న, టీ కాదండి, కాఫీయా కాదండి, మరి పాలా కాదు, బూస్టా ఏమి కాదు, ఈ ఇసుగు పుట్టి తట్టుకోలేక చంపబెట్టి ఒక్కటేసిందంట అత్త. లేచి ఇది మా అమ్మ ఇచ్చేది రోజు, ఇక నుంచి నేను పని చేస్తాను అంటున్నాను. ఊరు నాయన ఈ పచ్చి ఏంటి, అది అలవాటు పడింది ఆ అమ్మాయి. వాళ్ళు అమ్మ ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలంట, అత్త. ఇప్పుడు అమ్మ ఇస్తే సరిపోదు కానీ అత్త ఇస్తే ఏమంటారు, రాజ్యాంగంతో చేరి, కానీ అమ్మాయి దానికి అలవాటు పడింది. మనకు కూడా ఏంటంటే, అమ్మ చదవండి గట్టిగా అంటేనే చదువుతాం, లేకపోతే దాని జోలికి పోం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో ప్రభువా, మరి ఈ పెరవలి గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్న నూతన యెరూషలేం ప్రార్థనా మందిరాన్ని బట్టి స్థానిక దైవ సేవకులు, బాధ్యత వహిస్తున్న వారు, స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రాలు, వచ్చిన దైవ సేవకులను బట్టి స్తోత్రాలు. ఓ ప్రభువా, మరి ప్రతి వారితో కూడా ఈ యవనస్తుల కూడిక ద్వారా ఎవరితో మీరు మాట్లాడాలని ఉద్దేశిస్తున్నావో వారితో స్పష్టంగా మాట్లాడండి. ఉదయకాలంలో మీరు సహాయపడుతూ వచ్చారు, ఈ సాయంకాలంలో కూడా మీ ఆత్మ సహాయం కోరుకుంటున్నాం. వినగలి చెవి, గ్రహించుకునే మనసు, లోబడే హృదయం అనుగ్రహించండి ప్రభు. ఈ కార్యం మీది ప్రజలు మీ వారు నాయన, మీ ఆత్మకార్యం జరిగించండి. దైవజనుడు భక్తి సింగాన్ని ఏర్పరచుకొని ఇచ్చిన అపారమైన ఈ ప్రత్యక్షతను బట్టి స్తోత్రాలు. అనేకుల్ని ఈ ప్రత్యక్షత నిరిగి, దర్శనాన్ని నిరిగి ఆకర్షించినట్లుగా సహాయపడండి ప్రభు. ఈ పరిచర్య ద్వారా సంఘము, యవనస్తులు క్షేమం, మేలు పొందినట్లుగా సహాయపడమని మా 4:12:21 12:12 నెరవేర్చమని కోరుకుంటూ మీ ఆత్మకార్యం జరిగించమని, నీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచమని, అవసరమైన మాటలు మీ ప్రజలకు వెల్లడి చేయండి. మీ ప్రజలకు మీరు కనపడమని కోరుకుంటూ
యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను ఉదయం చెప్పా ఎటన్నారు ఆమెన్ అని, మోకరించారు అసలు మీరు? అసలు మీ ఫేసులు చూస్తే మోకరించి మళ్ళీ కూర్చున్నట్లేదే, అట్టని అన్నట్టున్నారు. ఒక్కసారి చెప్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే మోకాళ్ళ మీద ఉండాలి. అసలు మోకరించడం ఎంత ఫ్యాషన్ అయిపోయిందో మరి. అసలు ఈ వయసులోనే మీరు ఎట్టున్నారు, పెద్ద ఎత్తుగా మీరు ఎట్లుంటారు చెప్పండి. 4:35 అయింది, 4:35 అయింది. చూద్దాం, టయాన్ని బట్టి టైం కవర్ చేద్దాం. ఈ ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము ఈ 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. నేను ఏం చెప్పాను నిన్న? ఈ యవనస్తుల కొడుకు రోజులు ఏం తీసుకున్నాం? ఈ 2 రోజులు ఆ మాట మీకు చెప్తానని చెప్పా. యవనస్తుల కొడుకు బైబిల్ స్టడీకి ఆ మాట మీద చెప్తానని చెప్పా. సువార్త కొడుకు ఒక మాట చెప్తా ఉన్నాను, దాన్ని ఆధారం చేసుకొని. నేనేం చెప్పాం? దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడిన యవనస్తులు పెద్దవారు బలం పొంది గొప్ప కార్యాలు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రతి యవనస్తుడిని బలం పొంది, ఏ బలం? శరీర బలం కాదు, ఆత్మ బలం పొంది గొప్ప కార్యాలు చేసి దేవుడి నామం మహిమపరచాలని ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటు ఎరగక దేవుని సంకల్పాన్ని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన సంకల్పాన్ని నిరాకరించిన తరం ఉందంట. ఎవరు ఆయన సంకల్పాన్ని నిరాకరించింది? తెలియదు ఎవరు? దేవుని సంకల్పం నిరాకరించిన తరం. ఈ తరమును దేనితో పోల్చేదమో అని రాయబడింది. అసలు ఎవరికి? ఇందాక మీరు అందరూ బైబిల్ ఫాలో పాడారు కదా, బైబిల్ అందరూ ఎత్తారు కదా, ఎవరు పడాలి అసలు? అది ఎవరు పడాలి? ఏం ప్రశాంత్ సోన్ రాజుని అడిగాం అనుకో, రేపు సాయంత్రం ఉండడు కూడా ఉండడు. అందుకని సోన్ రాజుని అడగను. శ్రీనాథ్ నువ్వు చెప్పు. నేను అందేంది అసలు? ఎవరు పాడాలి? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు పాడాలంటవా? నువ్వు పాడకూడదా? అదిగా నేను చెప్పింది. ఆ పాటలో అర్థం ఏంటి? అనుదినము పఠించిన ప్రేమతో నడుపుతుంది. ఎవరు చదవాలి? అది ఎవరు పాడాలి ఆ పాట? చదివిన వారు. మీరు ఉదయకాలం బైబిల్ చదివారా? చదివిన వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు అడుగుతా, ఏం చదివావు? ఇదేంటి ఒక్కళ్ళేనా మిగిలిన వాళ్ళు? కానీ మీరు ఇందాక బైబిల్ అందరూ ఎత్తారుగా. ఎంత మోసం అండి! బైబిల్ ఎత్తాలి కాబట్టి ఎత్తారు, కానీ అప్పుడు మనం చదివినప్పుడే కదా ఇతరులకు ఆ మాట చెప్పగలిగేది. ఒకసారి అట రైల్లో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వ్యాపారం చేస్తున్నాడంట. అమ్మ, మా దగ్గర ఒక ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ కొంటే మీ ఇంట్లో ఇంకా కుచి చీపులతో పని లేదు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? కుచి చీపులతో పని, ఈ ఆయిల్ ఎయిర్ ఆయిల్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? వామ్మో, ఎయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు. తలకి నూనె, మా దగ్గర నూనె కొంటే స్త్రీలకి కుచి చీపులతో పని లేదు, పురుషులకి బట్టతల ఉండదు అని చెప్తుంటే స్త్రీలు పాప వెంట్రుకలు అంటే ఆశ కాబట్టి భయంకరం కొనేశారు. పురుషులు కొన్నారు. తీరా ఒక స్టేషన్ ఆగిన ఈడు దిగాడు, అన్ని అయిపోయినాయి. ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా రైలు పూర్తిగా ఆగేదాకా ఆగరు. స్లోలో దిగాడు. గాలికి టోపీ పోయింది, ఈడుది బట్టదల. పట్టుకోట్రా వాడిని అన్న రైలు ఆగిన మొత్తం కొన్న వాళ్ళందరూ వచ్చారు. చెప్పురా, ఏమన్నావు ఇందాక? స్త్రీలు కొంటే కుచి చీపురితో పని లేదు. ఎందుకని? ఏంది ఊడ్చేది? ఏంటి? అయ్యో, ఏంది తప్పించో, మీరు చెప్పండి అమ్మా. కుచి చీపురితో పని లేదంటే ఇల్లు ఎందుకు ఓడదు అంటే వెంట్రుకలు ఊడితే నేను ఊడ్చేది.
కొంచెం చీపురుతో పని లేదంటే అర్థం ఏంటంటే మీ ఎంట్రుకలు ఎంతున్నా ఈ ఆయిల్ ఆడితే కింద దాకా పెరుగుతాయి. మీరు అటు పోతాను ఇటు పోతాను అదే ఊడుస్తుంది. ఏది జడ అదే ఊడుస్తుంది, కొంచెం చీపురుతో పని లేదు. అది ఇప్పుడు ఎక్కిందా? అయితే మరి నువ్వు చెప్పింది ఏందయ్యా అంటే మర్యాదకు చెప్పంటే, మరి నీ తల ఎందుకు పెరగలేదు ఎంట్రుకలు? నీది బట్టతల ఉంది కదా చెప్పు అంటే అప్పుడు అన్నారట, అయ్యా ఏదో వ్యాపారం కోసం చెప్పానే కానీ వాస్తవైతే కానే కాదు. అంటే మమ్మల్ని మాయ చేస్తావా, నీది అనుభవించుకున్న మాకెందుకు చెప్పని తిరణాల్లో కుక్కను కొట్టినట్టు కొట్టారట. ఇప్పుడు మీరేమని పాడుతున్నారు? అనుదినము పఠించిన ప్రేమతో ఎవడ అంటే నువ్వు చదివివా అంటే నేను చదవను మీరు చదవను అన్ను అనుకో, మనల్ని కూడా అంతే పాడతారు. అందుకని ముందు మనం చదవాలి, ఇతరులకు మనం చెప్పాలి. పాట పాడటం కాదు, అది అనుభవించాలి. ఓకే, ఇప్పుడు దేవుని సన్నిధిలో కనపడటానికి సిద్ధపడిన వారు బలం పొందారు, గొప్ప కార్యాలు చేశారు. నేను నిన్న యవనస్తుల గురించి 2 విషయాలు చెప్పాను. ఆ టాపిక్ అంతా తాపుతున్నాను. చివరి మాట చెప్తాను. బలం పొంది ఏ కార్యాలు చేస్తారు? గొప్ప కార్యాలు. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఒకరు గట్టిగా చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్న పిల్లలారా, యవనస్తులారా అని ఆడండి, చదవండి. యవనస్తుల మాట చదవండి. యవనస్తులారా, రైట్, యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులు కుడి కదా ఇది. యవనస్తులారా మీరు బలవంతులు. చాలు. కాబట్టి దేవుని యవనస్తులు ఆత్మీయమైన బలవంతులుగా ఉన్నప్పుడే వారు గొప్ప కార్యాలు చేస్తారు. మీరు బలవంతుడు యవనస్తుడు అనగానే మీకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు? సంసోను. కాబట్టి సంసోను బైబిల్ మొత్తంలో బలవంతుడు ఎవరు అంటే ఎవరు రావాలి గుర్తు? ఎవరు? ఏదో పలకలేదు. బైబిల్ మొత్తంలో బలవంతుడు ఎవరు? యేసు పక్కన పెట్టండి, ఆయన పక్కన పెట్టండి, తీసేయమని కాదు. బైబిల్లో భక్తులు సంసోను. బైబిల్ మొత్తంలో జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. కొన్ని ఉన్నాయి. కాబట్టి అట్లా నేను చెప్పేది. అంతేగాని యేసుప్రభు వారికి ఎవరు పనికిరారు, సాటి లేరు. అయితే ఇక్కడ నా పదం ఏంటంటే ఈ యవనస్తుడు బలవంతుడే, కానీ బలవంతుడు ఉన్నంత కాలం ఏం కార్యాలు చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. బైబిల్ మీరు చూడండి, సంసోను బలం పొంది గొప్ప కార్యాలు చేశాడు. సంసోను యవన కాలంలో దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు సంసోన్ని? ఎప్పుడు? తల్లి గర్భములో రూపింపబడక మునిపే, భూమి మీద పుట్టక ముందే సంసోన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. యవనస్తులారు మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక. అయితే సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడని, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడని, లేక తల్లి గర్భ రూపింపబడక మునిపే ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశంతో సంసోను ఏర్పరచుకున్నాడని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల ఏమైపోయాడంటే బలవంతుడైన సంసోను, బలవంతుడైన యవనస్తుడైన సంసోను ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? గొప్ప కార్యం చేశాడా? చేయలే. కాబట్టి ఎందుకు బలహీనుడయ్యారు? కాబట్టి మొదటి భాగంలో యవనస్తుడు ఎందుకు ఈ దినాల్లో బలహీనులైపోతున్నారు? బలహీనులై దేవుని కార్యాలు చేయలేకపోతున్నారు. దేవుడి నామం యవనస్తుల ద్వారా దూషణ పాలవుతుంది. ఏంటికని కారణాలు ఏంటి? సంసోనులో ఉన్న మొదటి కారణం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత వాని తల మీద 7 జడలను
క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి ఏమైపోయింది? మరి ఏమైపోయాడు? ఇదిగో సంసోను వస్తున్నారు, వారు నీ మీదకి వస్తున్నారు అంటే ఏమయ్యాడు? లేచాడా? లగోపోయాడు, కానీ లగోలేకపోయాడు. ఎందుకని? బలహీనుడైపోయాడు. బలవంతుడైన సంసోను, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన సంసోను, శత్రువుల్ని ఓడించిన సంసోను అంటే శత్రువులకు ఒలుగు పుట్టించాడు. అలాంటి ప్రతిష్ఠించబడిన సంసోను, నాజీరు చేయబడిన సంసోను ఏమైపోయాడు అంటే, సంసోను అనగా అర్థం తెలుసా ఎవరికైనా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? అర్థం ఇంకా అక్కడ ఉన్నది కాదు. సూర్యుడు కాబట్టి, అంటే సూర్యుడు అంటే ప్రకాశించేవాడు. కాబట్టి తన జీవితంలో దేవుడిచ్చిన బలం ఉన్నంత కాలం, దేవునితో ఉన్నంత కాలం సంసోను ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే పాపము సంసోన్లోకి ఎప్పుడైతే ప్రవేశించిందో, దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. ఆ పాపమే సంసోన్ ఏం చేసింది? బలహీనుని చేసింది. ఈనాడు గొప్ప గొప్ప బలవంతుల్ని పాపం ఏం చేస్తుంది? బలహీనులను చేస్తుంది. ఆ బలహీనత ద్వారానే ఏమయ్యాడు? బంధించబడ్డాడు. బలహీనుడైపోయాడు కనుకనే శత్రువు బంధించేసింది. ఈనాడు శత్రువు ఎవరిని బంధిస్తుందో తెలుసా? బలహీనులైన వారిని. బలవంతుల జోలికి రాలేడు సాతానుడు. అయితే సంసోను బలవంతుడు ఉన్నంత కాలం ఏ శత్రువు కూడా తను అటాక్ చేయలేకపోయింది. చేసినా ఓడిపోయింది. యవనస్తులారా, మీరు కూడా బలవంతులుగా ఉంటే ఆత్మ సంబంధంగా శత్రువు మీ మీద దాడి చేయలేదు, చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అయితే సంసోన్ని బలహీనుడైపోయాడు. కారణం పాపం. ఏంటి? పాపము బలవంతుణ్ణి బలహీనుని చేసింది. తద్వారా బంధించబడ్డాడు. ఆ తర్వాత ఏం పోయింది? కళ్ళు పోయినాయి. తర్వాత ఏమయ్యాడు? తిరగలి అంటే ఎవరు? బానిస అయిపోయాడు సంసోను. అంత మాత్రమే కాకుండా దేవుడి నామం సంసోను ద్వారా ఏమైంది? దూషణ పాలైపోయింది. ఇది మొదటి భాగం. పాపము ద్వారా సంసోను బలహీనుడైపోయాడు. రెండోది, లూకా సువార్త 13:11. ఎందుకు బలహీనులైపోయారు యవనస్తులు ఈ దినాల్లో? ప్రతి సంఘములో యవనస్తుడు బలహీనుడుగా కనబడుతున్నాడు. శారీరంగా బలంగానే ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఉన్నారు యవనస్తులు. ఇప్పుడు బలహీనులుగా ఉన్నారు. శరీరం బలంగానే ఉంది యవనస్తుల్లో, భౌతికంగా బాగున్నారు, కానీ ఆత్మీయంగా బలహీనైపోయారు. కారణం మొదటిది పాపం. పాపం అంటే ఏంది? చూపులో పాపం ఉంది, మాటల్లో పాపం ఉంది, వినే దాంట్లో పాపం ఉంది. నేను చెప్పాను నిన్న, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూడటం, వ్యర్థమైన చేతులతో చాటింగ్, వ్యర్థమైన చేయటం, ఇవన్నీ పాపం కాదా? ఎన్ని వ్యర్థమైన చేస్తున్నారు. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, కాబట్టి దేవుని మోసం చేస్తున్నారు. ఇది పాపం కాదా? జాగ్రత్త. ఇది మొట్టమొదటిది. అయితే రెండోది లూకా సువార్త 13:11. 18 ఏళ్ల నుండి ఏమెందుకు బలహీనరాలైంది? ఈసారి ఆడపిల్లలను చూస్తున్నాం. ఇందాక సంసోను చూసే యవనస్తుడను, ఇక్కడ స్త్రీ యవనస్తురాలను చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి ఆమె ఏమైపోయింది? బలహీనపరచబడిన దెయ్యం. అంటే ఆమెగా బలహీనమైందా? బలవంతురాలుగుందా? బలహీనురాలైపోయింది. కారణం ఏం పట్టింది?
దయ్యం దయ్యం ఇది నాది యవనస్తులు కూడా రకరకాల దయ్యాలు పడుతున్నాయి. దయ్యాలు. నేను తాడువాయిలో సేవ చేసేటప్పుడు ఏటవతల కృష్ణా జిల్లాకు పరిచర్యకి వెళ్తా ఉంటే ఏరు దాటుతున్నప్పుడు ఆ తాడువాయికి ఏరు ఆ ఊరికి ఆనుకొని ఉంటది. పల్లికారులు ఉంటారు. నా ఎమ్మడ తోడు ఒక ఆయన ఉన్నాడు, సహోదరుడు తాడువాయి స్థానికుడు. మేమిద్దరం కలిసిపోతున్నాం. ఒక అక్క కనపడింది. వందనాలంటే వందనాలమ్మా. ఆమె పేరు సూర్యకాంతం. ఏందమ్మా సూర్యకాంతం చర్చికి రావట్లేదంటే ఆమె అప్పుడప్పుడు వస్తుంది. రావట్లేదు అంటే ఆమంది నాకు పట్టిన దయ్యం రానియట్లేదు. నేను అనుకున్న దయ్యమేమో అనుకొని ఏ దయ్యమైన పోతురా నీకెందుకు అంటున్నా. ఈ దయ్యం అలాంటిది కాదు, మామూలు రావట్లేదు, రానియదు, వద్దంటున్నాడు. దయ్యం వద్దనేది ఏంటంటే సర్లే ప్రార్థన చేద్దాం. నేను వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన సహోదరుడు అన్నాడు, ఆమె అన్నది నీకు అర్థమైందా అన్నాడు. ఆమె అన్నది నీకు అర్థమైందా? నాకేం అర్థం కాదు. దయ్యం ఆమె చెప్పి నేను మర్చిపోయి ఆమె అంది నా నా పట్టిన దయ్యం మగ దయ్యం మావుంది కాదు. దయ్యాలు కూడా మగదయ్యం ఆడదయ్యం ఉంటుంది అనుకున్నాను నేను. నాకు అంత అప్పుడు అంత బుద్ధి పెరగల. నా అంటే ఈ మగదయ్యమైన పోతే ఆడదయ్యమైన పోతే చర్చికి రా అంటున్నా నేను. ఆమె అన్నది కరెక్ట్ గానే చెప్పింది. అయితే ముందుకెళ్ళిన తర్వాత నా పక్కన అటు పోయింది. తర్వాత అన్నాడు, అన్న ఆమె చెప్పింది నీకు అర్థమైందా? అదే దయ్యం అంటుంది. అంత కాదన్నా, ఆమెకు భర్త లేడు, ఒక ఒక వారితో అక్రమ సంబంధం వెలిగింది, ఆడే మగదయ్యం. వాడు అంటాడంట, ఏ చర్చి ఎక్కడికైనా పో, ఏ గుడికన్నా పో, కానీ ఆ చర్చి బాబాకి అంటాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పే వాక్యానికి నువ్వు నన్ను విడిచిపెడతావు, అందుకని నువ్వు పాబాకు అని ఆ దయ్యం అంటే ఏ దయ్యం అది? ఏ దయ్యం అది? మగదయ్యం. ఈ దినాల్లో ఎంతో మంది యవనస్తులు దయ్యం, రకరకాల అలవాట్లు అనే దయ్యాలు పట్టి మనిషిని ఏం చేస్తుంది? టీవీ ఒక దయ్యం, సెల్ ఫోన్ ఒక దయ్యం. ఈ దయ్యాలను జయించటం అసాధ్యమైపోతుంది. ప్రతి వానికి ఈ చేతిలో ఈ జేబులో ఒకటి, ఇక్కడ ఒకటికి ఐఫోను. వాడి తల్లిదండ్రులు కష్టపడి చెమటొచ్చి సంపాదించిన సొమ్ముతో వీడు జలస చదవడు, పెట్టడు, వెళ్తాడు, వ్యర్థంగా తిరిగి వస్తాడు. కారణం దేవుడి భయం లేదు వాడికి. కాబట్టి ఈనాడు దయ్యం పీడిస్తా ఉంది వ్యర్థమైన వాడికి. ఒకసారి ఒక తండ్రి ఉన్నాడు, పాపం అతని మాట ఎవరు కానీ భార్య ఒక సెల్ ఫోన్, కొడుకు ఒక సెల్ ఫోను, కూతురు ఒక సెల్ ఫోను. ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీ. అస్సలు వాళ్ళకి పట్టిందే. ఇతను పట్టించుకోరు, ఇతను మాట వినరు, అన్నం పెట్టరు, ఆయనే పెట్టుకుంటాడు. పాపం పట్టిన దయ్యాలు పెట్టుకో అంటారు వాళ్ళు. కానీ ఒకరోజు ఏదో పండగ ఏదో వస్తే పాపం బట్టలన్నీ వాళ్ళు కొనిచ్చి తీసుకొచ్చాడు. అమ్మా ఈ బట్టలు అని వాళ్ళ భార్యకి ఇచ్చాడు, కొడుకు ఇచ్చాడు, కూతురికి ఇచ్చాడు. తను మాత్రం ఎంత మంచివాడో చూడ తండ్రి. అమ్మా నాకు ఒక మీటింగ్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ప్యాంట్ కొద్దిగా కొంచెం ఏమైంది, కొద్దిగా పొడవైంది, కొద్దిగా కట్ చేసి లైన్గా కుట్టండి అమ్మా అని ఇక్కడ చెప్పాడు. కానీ వీళ్ళు చెప్పేది వాళ్ళు వెళ్ళ. ఎందుకని? పట్టిన దయ్యం ఏం చేసింది? భార్య ఫోన్లోనే ఉంది, కొడుకు కూతురు అందరూ అంతే ఉన్నారు. సరే దానికి అమ్మ చూసి లైన్ చేసి దాన్ని కుట్టమ్మా కొంచెం పొడవైంది. ఇది చెప్పేది ఇలా. పట్టిన దయ్యం అట్ట పట్టుంది. ఇతను వెళ్ళిపోయాడు. భార్య అనుకుందంట, ఎంత కాకపోయినా నన్ను కట్టుకున్నాడు, ఆయన కాకపోతే నేను ఎవరు చేస్తారు అని ఆ సెల్ ఫోన్ కాసేపు అక్కడ పక్కన పెట్టి ఏం చేసింది తెలుసా? లేసి పోయి ఈ కొడుక్కి కూతురు వీళ్ళు ఫోన్లోనే ఉన్నారు, ఏం తెలియదు, పోయి కొంచెం కట్ చేసింది, కుట్టి అక్కడ తగిలించి. కూతురు అనుకుందంట, ఏదైనా మా నాన్నకి నేను కాకపోతే ఎవరు, పాపం మా కోసం బట్టలు తెచ్చాడు, ఆయన తెచ్చుకోలేదని. కూతురు పోయి కొద్ది కట్ చేసి సైలెంట్ గా నేను గొప్ప పెట్టాలని పెట్టేసింది. కొడుకు కొనుక్కున్నాడు. చివరక ఎంత కాకపోయినా మా నాన్న జీన్ ప్యాంట్ తీసుకొచ్చాడు, ఆ జీన్ ప్యాంట్ కూడా అన్ని జీన్ ప్యాంట్ అలాంటివి వస్తున్నాయి. నేను ఒకరోజు రైల్లో పోతుంటే ఒకరు కూర్చుని పాపం అన్ని చినిగిపోయినాయి. పాపం పేదడు
పేదోడు అని రాయాలి. ఏం చదువుతున్నాడు, 8th క్లాస్ అంటే ఏంది పేదోళ్ళ మీరు, ఎందుకని మీరు అట్ట అడిగారు అంకులని. కాదులే ప్యాంట్ చినిగిపోయింది, మా ప్యాంట్ అని ఇద్దామని అంటే చినగడం కాదు అంకుల్, ఇది ఫ్యాషన్. ఓ ఈడు పట్టిన దరిద్రం చూడండి, చినిగిపోవటం కూడా ఒక ఫ్యాషన్. ఎంత తయారైపోయింది. ఒకడో గిన్నె కోడి కొట్టినట్టు మొత్తం ఇటు మొత్తం కొట్టేసాడు, ఇక్కడ వరకు టోపీ పెట్టినట్టు పెట్టాడు. ఏంద్రంటే ఫ్యాషన్ అంటాడు, మొత్తం కట్ చేస్తాను ఇటు. అసలు అంతా కూడా మనిషిని ఎంత దయ్యమో. కాబట్టి ప్రతి వాడు కూడా ఆ సినిమాలో వాడేదో నటించినట్టు అయితే ఈవిడు నిజంగా జీవిస్తున్నాడు. అసలు వీడు ఏమనాలో అర్థం కాదు. ఇది మొత్తం ఇటు లేచి ఉంటుంది, ఇక్కడ ఇది మొత్తం ఇటు కొట్టి ఉంటుంది. ఏంటి దరిద్రం, అవన్నీ వీడు చేస్తారు. కాబట్టి ఈ దయ్యం మానవుని ఏ విధంగా పీడిస్తుంది చూడండి. సరే ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఏదైనా మా నాన్నకి నేను కాకపోతే ఈడు కొద్ది కట్ చేసి చక్కర పెట్టిండు మరి దేశం వెళ్ళకుండా. వాళ్ళ ఆయన పాపం ఆడావుడికి వచ్చిన మీటింగ్ కి పోవాలని పాపం ప్యాంట్ వేసుకుంటే ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఆమె కొద్దిగా మొత్తం అసలు పోయింది. ఇదేంద్రా అంటే వాళ్ళకి దెయ్యాలు బట్టి ఉంటే ఆడంటారు, ఎందుకంటారు? ప్రార్థనకు రమ్మన్నారు, దేవుడి వాక్యం చదవమన్నా చదవరు. మరి ఎందుకంటే దయ్యం మానవుని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఈ బలహీనపరచుడు ద్వారా ఏం చూస్తున్నాడు? భూ సంబంధమైన చూస్తుంది. గాలి ఏమన్నాడు, ఏమైంది? వంగిపోయింది. అంటే ఏం చూస్తుంది? భూ సంబంధమైన చూస్తుంది, కానీ పర సంబంధమైన దేవుణ్ణి చూసే స్థితిలో లేదు. ఇది రెండవ కారణం. మొదటిది పాపం ద్వారా బలహీనపరచబడ్డాడు యవనస్తుడు. 2 దయ్యం కూడా మానవుణ్ణి బంధించి బలహీనపరుచుతా ఉంది. ఎన్ని సంవత్సరాలు అంటే 18. నీకెన్ని సంవత్సరాలు పట్టిందో, నీకెన్ని సంవత్సరాలు పట్టినాయో. ఆడపిల్లలకి మగ పిల్లలకి ఈనాడు దయ్యం పట్టి బలహీనులు చేస్తుంది ఆత్మీయంగా. అందుకనే పతనం అయిపోతా ఉన్నారు. బలవంతులైన గొప్ప కార్యాలు జరిగించాల్సింది ఏమి లేదు. ఇది రెండవది. మూడవదిగా చూస్తే రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:29 చదవండి. ఏ శరీరయు అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు రైట్ అమ్మా. మూడోది, ఎందుకు బలహీనైపోయాడు మా యవనస్తుడు? ఎవరైనా చెప్పడు, చదివి ఎవరైనా చెప్పొచ్చు, పెద్దోళ్ళైనా. పాపం ద్వారా సంసోను బలహీనుడయ్యాడు. దెయ్యం పట్టిన స్త్రీ దెయ్యం ద్వారా ఏమైంది? బలహీనపరచబడింది. 3 కాదమ్మా, కాదు. లోకములో బలహీనులు ఏడున్నారు అంటే లోకములో ఉన్న ప్రతి యవనస్తుడు ఏమైపోయినట్టు? ఆత్మీయంగా బలహీనుడే. నువ్వు లోకములో ఉన్నంత కాలం, లోకములో సంచరిస్తున్నంత కాలం, లోకం అంటే ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవడమం. ఈ 3 యవనస్తుల్లో ప్రవేశించింది అంటే ఆ యవనస్తుడు ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. లోకములో ఉన్నాడు. ఈనాడు యవనస్తులంతా ఎవరు సంచరిస్తున్నారు? ఈ ఊర్లో ఎంతమంది వేరు యవనస్తులు? ఏడున్నారు వీళ్ళందరూ? ఏడున్నారు? లోకములో. అందుకనే బలహీనులైపోయారు. అందుకనే వారు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. ప్రియమైన యవనస్తులారా, లోకములో నీవు జీవిస్తున్నావు అంటే, లోకములో నువ్వు సంచరిస్తున్నావు అంటే, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఈ 3 నీలో ప్రవేశించినాయి అంటే ఆటోమేటిక్ నువ్వేమైపోతావు? బలహీనుడైపోతావు. సంసోను కూడా ఈ 3 పని చేసింది. ముందేం చేశాడు? తిమ్నాతుకి వెళ్ళి ఏం చేశాడు? చూచాడు. తర్వాత ఏమయ్యాడు? మాట్లాడాడు. తర్వాత ఆమెకి ఏమయ్యాడు? ఆ మీద శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఎన్ని వాళ్ళు ప్రవేశించి ఏమైపోయాడంటే పతనం అయిపోయాడు, బలహీనుడైపోయాడు. కాబట్టి మూడోది లోకం. 3 విషయాలు చెప్పారు. 4 చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 4వ మాట రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం.
అప్పటిలో ఆ ఆ ఉమ్. అమ్మా, ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరు? సంసోన్. రెండో వ్యక్తి ఎవరు? స్త్రీ. మూడోది ఎవరు? వ్యక్తి చెప్పలేదు కదా మీకు. ఎవరు చెప్పు? లోకములో ఉన్నాడంటే ఎవరికి దూరం అయ్యాడు? దేవుడికి, దేవుడి సన్నిధికి. ఎవరు బైబిల్లో? ఎవరైనా యవనస్తుడే. ప్రశ్న అర్థమైందా? యవనస్తుడు, దేవుడింట్లో ఉండాల్సిన యవనస్తుడు దేవుడింట్లో ఉండక దయ్యం బట్టి దేవుడింటికి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. ఎవరు? లోకంలో ఉన్నాడు. ఎవరు? రైట్, తప్పిపోయిన కుమారుడు. మూడోది ఎవరు? దేవుడింట్లో ఉన్నాడు, తండ్రి ఇంట్లో నన్ను చేపెట్టున్నాడు, ఆత్మీయంగా బలవంతుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి దూరం అయిపోయాడో, యవనస్తులారా, ఏ పరిస్థితి వచ్చినా తండ్రి ఇంటిని అంటే దేవుడి మందిరానికి ఏం కాకూడదు. నా జీవితంలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను దేవుడి సన్నిధికి దూరం అయ్యాను. మా అమ్మ చిన్నతనంలోనే దేవుడింటికి నడిపించింది. నేను అప్పుడు 2వ తరగతి చదువుతున్నాను, మా తమ్ముడు 1. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఆదివారాలు కాలేజ్ చదువుతున్నా. ఎప్పుడైనా ప్రభు సన్నిధికి నాకు దూరమైనట్లేదు. జస్ట్ కరోనా కాలంలో మాత్రం 1-2 వారాలు జస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు, కానీ టైఫాయిడ్ అన్నారు, కానీ అది కరోనానే. కానీ ప్రజలకు మనం ఇబ్బంది పెట్టకూడదని జస్ట్ మా ఇంట్లో అచ్చంపేటలో, గురుజాల నుంచి అచ్చంపేటకు వచ్చి మా ఇంట్లో రూమ్ లో ఉన్నాను. ఆ 2 వారాలు పక్కనే చచ్చి మా గురుజాలు, మా అచ్చంపేటలో మందిరం వాక్యం విన్నాం, కానీ అయినా దేవుడి సన్నిధికి వెళ్ళిన 2 నా జ్ఞాపకం ఉన్నంత వరకు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు సన్నిధి దూరం కాకూడదు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎంత పరిస్థితులు ఉంటాడు. అయ్యా రే, నా మాటిండ్రా, అరే లోకం పరిస్థితి బాగలేదు, లోకము శరీరాక్ష, నేత్రాక్ష, జీవముడము నాశనం అయిపోతావు, పాడైపోతావురా. ఎంత చెప్పినా తండ్రి, ఎంత ఏడ్చినా తండ్రి మాట విన్నాడా? తండ్రి బతినాడు ఉంటాడు లేదా? బావుద్దయ్యా, అయ్యా అయ్యా నా మాట విను అంటాడంట. ఎంతో బ్రతిమలాడాడు తండ్రి, ఎంత బ్రతిమలాడినా. ఎందుకని? అతడు లోకంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వెళ్ళిపోయాడా? బయటకు పోయిన తర్వాత వెళ్ళిపోయాడా? తండ్రి ఇంటున్నప్పుడే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. శారీరకంగా లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి వెనుకొని వెళ్ళిపోయాడు. పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడయ్యాడా? బలవంతుడయ్యాడా? బలహీనుడైపోయాడు. బలహీనుడైపోయాడు. ఇది మూడోది. ఇప్పుడు 4 చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి 4వ మాట రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:2. బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అండర్లైన్ చేసుకోండి, మీరు ఇంకనూ శరీర సంబంధాలై ఉంటుంది కనుక. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బలహీనైపోయారు? ఎవరు? బైబిల్లో ఎవరు? యవనస్తుడే. ఎవరు? శరీర సంబంధి అయిన ప్రతి యవనస్తుడు ఆత్మీయంగా ఏమవుతాడు? బలహీనులైపోతారు. గొప్ప కార్యాలు చేయలేరు. దేవుని నామం మహిమపరచబడరు. ఎవరు? శరీర సంబంధం ఉంది. ఎవరు? ఏశావు. ఎవరు? ఏశావు. ఇక్కడ ఏశావు అని బ్రాకెట్ పెట్టుకోండి. ఏశావు శరీర సంబంధి. ఒక్క పూట కూటి కోసం దేవుడిచ్చే జ్యేష్ఠత్వమే నేర్చినాడు, పోగొట్టుకున్నాడు. నేనంట వాడి కోటి కోసం అయితే నువ్వు దేని కోసం పోగొట్టుకుంటున్నావు? బైబిల్లో ఒక్కొక్కడు ధనం కోసం పోగొట్టుకున్నాడు, ఒకడికో ఆ పండు కోసం పోగొట్టుకున్నాడు, ఇంకొకరు చిక్కుడుకాయ కూర కోసం ఒకడు పోగొట్టుకున్నాడు. ఇట్లా బైబిల్లో కొంతమంది యెహోలోకాన్ని స్నేహించి దేవుడి సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఎవరు? దేవా. ఇట్లా భక్తులు ఉన్నారు. జాగ్రత్త. యవనస్తుల ఈ సాయంకాలం 4వదిగా చూస్తే, నువ్వు శరీర సంబంధంగా ఉన్నంత కాలం నువ్వు ఆత్మీయంగా ఏం కాలేవు, బలం పొందలేవు, గొప్ప కార్యాలు చేయలేవు. నువ్వు బలహీనుడు అయిపోతావు, దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. ఆ వ్యక్తే ఏశావు. ఏశావు. ఇది 4వది చూస్తాం. 5వది చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం త్వరగా చూడండి. 15వ వచనం. దైవజనుడైన
అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు ఆ ఆ అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనమేమి చేయదము అనగా భయపడవద్దు. ఇక్కడ మ్యాటర్ అంతా మీకు తెలుసు. ఇక్కడ యవనస్తుడు ఎవరు? ఎవరు? శిష్యుడు. ఎలీషా యొక్క శిష్యుడు పనివాడు. ఎందుకని బలహీనుడయ్యాడు? ఎలీషా పెద్దవాడైనా బలంగా ఉన్నాడు, యవనస్తుడైనా బలహీనంగా ఉన్నాడు. కారణం ఏంటి? ఎవరు చూస్తున్నాడు? అంటే బయట మనుషులను చూస్తున్నాడు, కానీ ఎవరిని చూడలేకపోయాడు? దేవుణ్ణి. అదే అదే ఏలియా ఏమన్నాడు? అదే ఎలీషా ఏమన్నాడు? వారి పక్షంలో ఉన్న వారి కంటే, అంటే ఎవరిని చూశాడు ఎలీషా? దేవుణ్ణి చూశాడు. ఇతను ఎవరిని చూశాడు? మనుషుల్ని. నీ తోటి వారిని నువ్వు చూస్తే నువ్వేమైపోతావు? బలహీనుడు. ఈనాడు యవనస్తులు వారిని చూసి, ఇదిగో సంఘ పెద్ద కొడుకట్టున్నాడు, సేవకుని కొడుకట్టున్నాడు, లేకపోతే ఆ విశ్వాసి కొడుకు, ఎవరిని చూస్తే నువ్వు బలహీనం అయిపోతావు. బైబిల్లో విశ్వాసి కొడుకైన అన్న కొడుకు ఎవరు? సమూయేలు. ఎవరు చూడలే? ఏలి పిల్లలను చూడలే, తన పక్కనే ఉన్నారు. ఒకవేళ ఏలి కొడుకును చూసినట్టయితే సమూయేలు ఏమైపోయేవాడు? బలహీనుడైపోయేవాడు, పాడైపోయి పతనమైపోయేవాడు. వాళ్ళని ఎవరిని చూడలే. ఎవరిని చూశాడు? దేవుడు వైపు చూశాడు. అయితే ఇక్కడ ఈ యవనస్తుడు కూడా మరి దేవుణ్ణి చూడలేదు, మనుషులను చూశాడు, భూ సంబంధమైన చూసి ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఇవి 5 కారణాలు. ఇంకో కారణం ఉంది వాళ్ళలో. ఏంటో తెలుసా? ఎలీషా ప్రార్థించాడు, ఈ పని వాళ్ళలో ఏం లేదు, ప్రార్థన లేదు. ఏ యవనస్తుడు అయితే ప్రార్థన ఉన్నదో ఆ యవనస్తుడు బలహీనుడు అయిపోతాడు. ఇప్పుడు దానియేలు బలవంతుడా బలహీనుడా? ఎందుకని? ప్రార్థన కలిగిన వాడు. యవనస్తుడే దానియేలు. మమ్మారు ప్రార్థించేవాడు. ప్రార్థన లేనప్పుడే యవనస్తుడు బలహీనుడైపోతాడు. నేను 5 కారణాలు చెప్పేది చాలు. మొదటి చెప్పాలి. బలహీనుడు కావడానికి కారణం ఏంటి? సంసోను పాపం. నువ్వు పాపానికి దాసుడు అయిపోతే, ఎవరి కాలంలో పాపానికి అలవాటు పడిపోతే నువ్వు బలహీనుడు అయిపోయి, దేవుడు నీతో ఉండలేక దూరం అయిపోయి నువ్వు సాతానుని సమీపమై ఏమైపోతావు? భ్రష్టుడు అయిపోయి దేవుడి నామం దోషుల పాలవుతుంది. మొట్టమొదటి సంసోను. రెండోది దయ్యం పట్టిన స్త్రీ ఏమైపోయింది? బలహీనురాలైపోయింది. ఆ పేరు రాయలా బైబిల్లో. 3 తప్పిపోయిన కుమారుడు లోకములో ఉంటే, అంటే శరీరాశ, నేత్రాశ, జీవములో ఉంటే నువ్వు బలహీనుడు అయిపోతావు. ఆ వ్యక్తే తప్పిపోయిన కుమారుడు. 4 శరీర సంబంధిగా బతికితే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, శరీరం అంటే ఏంటి? శరీర సంబంధం ఏంటి చెప్పండి? ఎవరు శరీరులు? లోకం కాదు. శరీరులు ఎవరు? ఎవరైనా పెద్దలు చెప్పండి. పై కూర్చొని మీద కూర్చున్నాడు, పెద్దలు చెప్పండి. ఎవరమ్మా శరీరులు? ఏం పలుకున్నాడు? శరీరులు ఎవరు? ఎవరిని శరీరులు అంటారు? చెప్పండి, పెద్దలు చెప్పండి. ఎవరు శరీరులు? ఎవరు? ఏది పలుకున్నాడు? అయ్యో, రోమిలకు రాసిన పత్రికలు ఏముందో తెలుసా? సోమరాజు నేను అడగలేను, నగలు చూస్తుండదు. తలదించుకుంటూ ముందుగానే పెళ్లి చూపులు అయిపోయింది. కాదు, పెళ్లి కూడా అయిపోయా. ఇంకెందుకు నీకు భయం? నకలు చూడు, మళ్ళీ నేను పెళ్లి ఏం చేయలేదని. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, శరీర సారులని ఎవరిని అంటారంటే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారులు ఇస్తుంది. ఇప్పుడన్నా గుర్తొచ్చిందా? ఏంటి? శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. శరీర విషయాలు అంటే ఏంది? ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఎట్లా సుఖపడదాం, కావో పియో మజ్జా కరో అన్నాడు. అంటే తిందాం, తాగుదాం, సుఖపడదాం. ఇంతకుముందు ఒకటనే వాడి పిల్లలు తిందాం, ఎక్కడ తెచ్చుకొని తిందాం,
అప్పు అప్పు తెచ్చుకుంది నా అప్పు తెచ్చకపోతే చిన్నప్పుడు పిల్లలు ఉరికేవాడు. మీకు తెలిసేది మగళ్ళు ఎక్కడవాడు అంటే ఇదే జాబితా. ఈనాడు తిందామే, త్రాగుదాం ఇదే లెక్క. పని బాట్లేదు. కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తే వీరు సోమరులాగా బజార్లో దిగిపోతాడు. అయ్యో ఈ బట్టలు ఎట్లాగొచ్చినాయి, నా తండ్రి కష్టపడి. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళు బట్టలు తెచ్చుకోరు, తల్లి తండ్రి కానీ తన పిల్లలు తక్కువ కాకూడదని మంచి బట్టలు తీసుకొచ్చిస్తారు. కానీ ఆ యొక్క గౌరవం కూడా, ఆ ప్రేమ కూడా పిల్లలకు ఉండదు. ఎంత దారుణమో. తునీకరిస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు కొట్టే యవనస్తులు కూడా ఉంటారు. తల్లిదండ్రులు మాట వినకపోవటం కాదు, తల్లిని కొట్టేవాళ్ళు ఉన్నారు, తండ్రిని కొట్టేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో చెప్పాడు, తల్లిదండ్రులు మాట వినని వాడి కళ్ళు లోయి కాకులు బిగుతాయి. ఎంత దారుణమో, ఎంత భయంకరంగా రాశారు తెలుసా. వారికి దీర్ఘాయుష్ కూడా కోల్పోతారు, మధ్యలోనే ఆయుష్ కోల్పోతారు అనమాట. జాగ్రత్త యవనస్తులారా. ఎప్పుడు కూడా నీ తల్లిని, నీ కన్న తల్లిని, నీ కన్న తండ్రిని నీ కోసం అవమాసాలు మోసి తినక కొన్నిసార్లు పస్తుండి నీకు పెట్టి, లేదా నీకేమన్నా అయితేమని ఆ కన్న దినాల్లో ఏమయ్యారు? పత్తి ఉండి, అమ్మో ఇది తింటే నా పిల్లోడు జలుబు చేస్తుంది, నోరు కాసుకొని. ఎక్కడైనా భోజనాలకు వెళ్తే, ఇప్పుడు పరిస్థితి ఏమో కానీ వెనకటి దినాల్లో భోజనానికి పోతే ఏదో ఒకటి పిల్లలు తెచ్చుకోవాలి. వాళ్ళు తినకుండా అందరికి లిస్టులో పెడతారు, లడ్డో ఏదో ఒకటి దాంట్లో పెట్టుకొని, పాపం మా ఓడికి శ్రీనాథ్ తింటే అంత బాగుంటుంది, ఎర్రగొన్నడు బుద్ధిలాగా తినరా నాయన అంటే. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తల్లి తీసుకొచ్చి పెడతారా అంటే నువ్వు అని కాదులేగా. పెడితే భారీగా పెడతారు కొద్ది రోజులు, మొదటి రోజులు. తర్వాత పెళ్ళైన కొత్తలో పని పెడతారంట అంటాడు. ఆరంభంలో బాగుంటుందంట ప్రేమ. ఒకసారి అంటే పెళ్ళైన కొత్తలో సోమరాజు చెప్పేది, ఇద్దరు భార్య పెళ్లి అయిందంట. ఇద్దరికి నీ పెళ్లి చేయలేదు, ఇప్పుడు పెళ్లి గురించి రెండు మాటలు చూద్దామని ఆశ. నేను చూడండి నా పెళ్లి గుర్తు అంటే నా పెళ్లి కాదు, ఎవరు పెళ్ళి యవనస్తులకి పెళ్ళయిన తర్వాత ఆరంభంలో ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా. ఆరంభంలో ఎంత ప్రేమించాడంటే, నా ప్రాణంలో ప్రాణం, ప్రీతమా నువ్వు లేదు నేను బేబీ, నువ్వేనా సో అని పాత ఇద్దరు పెళ్ళి నడుచుకుంటా ముళ్ళు గుచ్చుకున్నాడు. ఎవరికి? భార్యకి గుచ్చుకున్నాడు. గుచ్చుకోగానే అమ్మాయి అబ్బా అని అమ్మాయి కింద తింటే వీడు మోకాలు తండేసి అబ్బా అన్నాడంట. తని ఆగు కాలు ఎత్తాడు. ఏ కాలు? అమ్మాయి కాలు ఎత్తి అసలు ఆమె బాధపడే కంటే వీడు ఏడుతున్నాడు. ఆ అమ్మాయి అనుకున్నది ఎంత మంచి మొగుడు దొరికింది, అబ్బా అబ్బా అనుకుంటుంది అని. అసలు గుచ్చుకుంది ఎవరికి? వీడంటాడు అబ్బా ఎక్కడ గుచ్చుకున్నట్టు వీడికి. ఆ అమ్మాయికి కాలు గుచ్చుకుంటే వీడికి హృదయాన్ని గుచ్చుకున్నట్ట. ఆమెనుకుంది నా జీవితం పావనమైన ఎంత మంచి పరిస్థితి, వీడికి తర్వాత ముసలి పనులు చూపించడం తెలియదు ఈ పిచ్చిదానికి. అయితే ఇంకొద్ది రోజులు పెట్టదు మళ్ళీ గుచ్చుకున్నట్ట అమ్మాయికి. ఈసారి వంగట్ల, కొద్దిగా చూస్తుండు, కొద్ది చూడు ఏమంటాడు, కొద్ది చూసినాడు. ఏమనుకు దేంద్ర మొన్న వంగిడు కొత్తలో పెళ్ళైనప్పుడు వంగి కాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నాడు, కొద్ది చూసినాడు. ఆమె తీసుకుంది ముళ్ళు. ఇంకొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆమెకి ముళ్ళు కూర్చుకున్నాడు. ఈ కర్మ కొడుకుడు అన్నట్ట కళ్ళు పైకెక్కిన నా కర్మజుడు వాడు చేసిండు, నువ్వు కదలే. వాడు ఎవడాడు? పాస్టర్ గారు. తేడా వస్తే పాస్టర్ గారు, తేడా రాకపోతే ఏమంటారు, దేవుడు మా ప్రార్థన ఆలకించి మంచి కోడలు దొరికింది, మంచి కల్లుడు దొరికాడు ఇట్టంటారు. తేడా వస్తే వాడు చేసిండమ్మా, వాడు గురిజాలు కూడా బాగుంటేనో మీదా, తేడా వస్తే వాడు చేసిండు. అదే మంచి మాట చెప్పు, అయ్యే నేర్చుకో నువ్వు కూడా. నీకైంది పెళ్ళి అంటే పెళ్ళి ఎంతసేపు నవ్వు, పెళ్ళి అయిన తర్వాత ఇంక నవ్వు ఉండదు, ఇప్పుడే నవ్వు. ఒకసారి అన్నట్టు ఒక అమ్మాయి పెళ్లి చూపులు అయిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నట్టు, సులోచన కైను వాళ్ళ అమ్మ అన్నట్ట, మా అబ్బాయి నచ్చిందా అన్నట్ట. అమ్మాయి నచ్చాడంటే, అమ్మ బాగానే ఉన్నాడు కానమ్మా
నవ్వినప్పుడే కొద్ది పళ్ళు బయటకు వస్తున్నాయి, లేకపోతే బాగుంటున్నాడు. వాళ్ళ అమ్మందంట యథార్థవంతురాలు కూతురుతో అందంట, మంచిగా చేసుకో, నీకు ఎందుకమ్మా నువ్వు అట్ట అంటున్నావు అంటే, ఇక వాడు నవ్వే జాతకం ఆడుంది, నిన్ను చేసుకుంటే వాడు నవ్వే జాతకం లేదు వాడికి, వాడు నువ్వు ఎప్పుడు మూసుకునేట్ట ఉంటాడు, వాడికి ఇదే లాస్ట్ నవ్వు, నీ పెళ్లి చూపుడు రోజే నవ్వటం వాడు పళ్ళు బయటకు వచ్చినాయి, ఇక నవ్వే పనే లేదన్నట్టు. వాళ్ళ అమ్మను ఏందావు నువ్వు మరీ అట్ట మాట్లాడు, నీ సంగతి నాకు తెలుసు కానీ వాడికి తెలియదు పాపం, రేపు నుంచి చూపిస్తావు, ఇదే లాస్ట్ నవ్వు అన్న. కాబట్టి ఇది పరిస్థితి. అందుకనే ఈ యవనస్తులు ఏమన్నాడు చూసావా, ఆరంభం అట్టుంది, ముగింపు అట్లాగుంది. ఈ ఆడపిల్లలు ఏం తక్కువలు కాదు, వీళ్ళు పెళ్ళైన కొత్తలో నాదా శ్రీనాథ్ కాదు, నాదా ఓ నాదా, నా ప్రేమ నాదా, గుర్తునాథు కాదు, ప్రేమ నాదా అన్నట్ట ఆరంభంలో. తర్వాత కొద్ది కాలం నాదా అందట, తర్వాత అనాథా అయిపోయా. అంటే ఆరంభంలో ఏమండి బాత్రూంలో నీళ్లు పెట్టాను అంటది ఆరంభంలో, పెళ్ళైన కొత్తలో, వీళ్ళకి పెళ్ళైన కొత్తలో అంతే ఉంటది. తర్వాత ఏమండి ఏమయ్యో నీళ్లు కొద్ది తోడే లోపల పెట్టుకోమడది, ఇంకొద్ది కాలం సరే కాస్త తోడు ఇంకా ఉందలే ఆగు, ఇప్పుడే ఉంది ముసలి పండుగ, ఇప్పుడున్న దినాలు అదే. ఆ దినాల్లో గౌరవ మర్యాదలు లేవు, అప్పుడు ఆ దినాల్లో శారా ఏముంది తన భర్తని, ఇప్పుడు యజమానుడా ఒక ఆమె పెళ్ళైన కొత్తలో పాప ఫ్రెండ్ వచ్చాడంట, ఫ్రెండ్ వచ్చి అరే అరే సోన్ రాజా ఒకసారి అనకపోతే బాగా అంటే భార్య అన్నట్ట, ఏడుందో భార్య చూపామ్మా ఎక్కడో అన్నట్టు, ఎవడురా నువ్వు నా భర్తను పట్టుకొని అరే అంటున్నావు ఏంది, అమ్మ నా ఫ్రెండ్ అయితే గిండైతే నువ్వు బయట, నా ముందు నా భర్తను గౌరవం పిలవకపోతే నీకు తాడదేస్తాను అన్నాడు. వామ్ము ఏమందండని, అరే సోన్ రాజా అంది అన్నాడు అబ్బాయి, నా ఫ్రెండ్ కాబట్టి, అరే గిరే ఎవరు నీకరే మర్యాదగా మాట్లాడు, నా భర్తను గౌరవించి ఏమనుకుంటున్నావా అన్నాడు. అందుకని అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. సులోచనక్క వాడే వచ్చి అమ్మా అయ్యగారు ఉన్నాడా అని, ఎవడోడు అన్నాడు. అదే సోన వాడి ఆడ తెచ్చి నాకు ఇదేంటి అంటే ఏమైపోయింది, ప్రేమ పోయింది. ముందో అరే అంటే ఒప్పుకోలా, తర్వాత మీరు తట్టుకోలేక మళ్ళీ ఏం జరుగుతుందో అని అయ్యగారు, ఎవడు అయ్యగారు అన్నాడు. అదే సోన వాడా అలాంటి దినాల్లో ఉన్నారు పిల్లలు, జాగ్రత్త. అందుకని ఇక్కడ కూడా అలాంటి స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు 5 విషయాలు మనం చూసాం. ఒకటి పాపం, రెండోది దయ్యం, మూడోది లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవగుడంబం, నాలుగోది దాని ద్వారా దేవుడింటికి దూరం అయిపోవటం, ఐదోది శరీర సంబంధి ఏశావు, నాలుగోది, ఐదోది ఎలీషా యొక్క పనివాడు ఏమయ్యో ప్రార్థన లేక మనుషులు సేవ అయిపోయాడు, బలహీనుడు. మరి బలం ఎట్లాగ వస్తుంది? ఒక 5 విషయాలు చెప్పిన త్వరగా ముగిస్తాను. జస్ట్ రిఫరెన్స్ చూడండి. బలం పొందాలి, ఇది నా పాయింట్. ఎవరిస్తున్నారా మీరు బలవంతులు? యోహాను రాసిన మొదటి పత్రిక 2:14 ప్రకారంగా ఎవరిస్తున్నారు మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు ఎప్పుడు అవుతారు? రండి, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. తొందరగా జస్ట్ ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను నేను. మొదటి దినవృత్తాంతాలు 12 నిమిషాలు. 16, 11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. చాలు. 27 కూడా చదువు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బలహీనుడు అయ్యావు కదా, బలహీనుడు ద్వారా దేవుడు కార్యాలు జరగవు. దేవుడు బలం పొందితేనే, ఆ యవనస్తుడు బలవంతుడైతేనే ఏం బలం పొంది ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. ఇప్పుడు బలం ఎట్టొస్తుంది? బలహీనలు ఎట్టవుతారని చెప్పా. బలం ఎట్లాగొస్తుంది? మొట్టమొదటిది ప్రభు సన్నిధికి వస్తే. ఎవరొస్తున్నారా? మీరు ప్రభు సన్నిధి ఎడవబాకండి. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా ప్రభు సన్నిధి ఎడవలేదు. సమయాలు ఉన్నాడు, దేవుడు సన్నిధిని విడిచినట్టు బైబిల్లో లేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా యవన కాలంలో ప్రభు సన్నిధిని విడవద్దు. మీకు ఒక సంగతి తెలుసా? యుగోస్లేవియా దేశంలో మీరు నెట్లో కొట్టిన వస్తుంది, ఇరిక్ రిడిల్
ఈరిక్ రీడల్ అని ఒక యవనస్తుడు, అతడు ఒలింపిక్ క్రీడాకారుడు. రన్నింగ్ రేస్ పరుగు పందెంలో దేశం తరపున కోచింగ్ అంటే కోచ్ ఉండి చక్కగా అతనికి కోచింగ్ ఇచ్చారు, అంటే తనకి తర్ఫీదు ఇచ్చారు. అయితే రన్నింగ్ రేస్ 200 మీటర్లు పరుగు పందెం. అయితే తీరా అంతా వచ్చిన తర్వాత డేట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? సండే. అతడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు శ్రీనాథ్ తెలుసా? ఏంటంటే సండేనా, నేను ప్రభు సన్నిధిని విడిచిపెట్టి, అది దేశానికి సంబంధించింది కావచ్చు, రాష్ట్రానికి సంబంధించింది కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, నేను రాను. ఆదివారం నేను అడిగిపోవాలి. ఇది గుర్తెరగండి. ప్రతి యవనస్తుడు దేవుడు సన్నిధి యొక్క విలువ ఎరగండి మీరు. నేను ప్రభు సన్నిధిని లేకుండా, నా ప్రభు లేకుండా నేను లేను. నా దేవుడి సన్నిధి ఫస్ట్, తర్వాత ఏదైనా తన సెకండ్ అన్నాడంట. అయితే వరే నీకేం పట్టిందిరా? ఇది ఏమైంది? మీడియా మొత్తం వచ్చి దేశద్రోహి అని తిట్టుకొని పేపర్కి ఇచ్చేసారంట. మీరు ఏమైనా చేసుకోండి, నేను ప్రభు సన్నిధి నాకు ముఖ్యమన్నాడట. తర్వాత కొద్ది కాలం తర్వాత 400 మీటర్ల యొక్క పరుగు పందెంలో అతను ట్రైనింగ్ పొందకపోయినా, కోచ్ లేకపోయినా, ప్రభు యొక్క వాగ్దానం తీసుకొని ఎక్కడ బలహీనున్నో అప్పుడు నేను బలవంతుని అవుతానని ఆయన ఆశ్రయిస్తే మంచిదని ఆ విధంగా తీసుకున్నాడు. పరుగు పందెములు పరిగెత్తాడు. దేవుడు ఏమయ్యాడు? గెలుపు వచ్చింది. ప్రపంచం మొత్తం ఏ నోటితో తిట్టారో అదే నోటితో ఏం చేశారు? పొగిడారు. ఎంత ఆధిక్యత ఏంటంటే అతను ప్రభు నన్ను గనపరచు వారిని మీరు గనపరచండి, ప్రభు సన్నిధిని గనపరచండి. ఇది మొట్టమొదటి మాట. చాలు, ప్రభు సన్నిధిని విడవద్దు. యవనస్తులకి ఒక సేవకుడికి ఇచ్చే హెచ్చరిక, ఏ పరిస్థితుల్లో కూడా ఎంత గొప్ప డ్యూటీ అయినా దేవుడి సన్నిధిని విడిచిపెట్టద్దు. మీకు ఇంకొక మాట కూడా చెప్పగలను, అయితే నాకు అతని పేరు గుర్తులేదు. జరిగింది. పిన్నిస్ కనిపెట్టిన వాళ్ళు ఎవరైనా తెలుసా? పిన్నిస్ మనం పెట్టుకుని పిన్నిస్ తెలుసుగా? అతను కనిపెట్టిన వాడి పేరు ఎవరు తెలియదు? ఒకసారి నెట్లో కొట్టి చూడండి సాయంకాలం చరిత్ర చెప్తానండి. అతడు ఒక కంపెనీలో, గుండు సూదుల కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులే. భార్య పొలం పని ఏదో చిన్న చేసుకుంటుంది, అతను మాత్రం కంపెనీకి వెళ్తాడు, పనికి వెళ్తాడు. ప్రతి సండే చర్చికి వెళ్తారు. యవనస్తులే చక్కగా వెళ్తున్నారు. ఒక దినము కంపెనీ ఓనర్ పిలిచి, ఎండి ఆయన పిలిచాడండి, రండి. ఏంటి సార్ అంటే, రేపు సండే అందరికి డ్యూటీ వేస్తున్నాం, నీకు కూడా వేస్తున్నాం అన్నాడు. ఆయన అన్నాడు, సార్ నా జీవితంలో నేను దేనిని వదిలిపెడతా కానీ దేవుని సన్నిధి నేను ఆదివారం ప్రశాంత్ ఎన్నవా నేను విడిచిపెట్టను అంటే, నేను చెప్పే షరతు ఒక్క వారం ఏం కాదంటే, ఏదైనా సరే నేను ఏది లేకపోయినా ప్రభు సన్నిధిని ఊరుకోనంటే అట్టది నీ ఉద్యోగం తీసేస్తాం. సస్పెండ్ చేయటం కాదు, డిస్మిస్ చేస్తాం. మీరు తీసేసుకొని ఏమైనా కానీ పర్వాలేదని తీసేశాడు. వచ్చేసాడు. ఇంటికి వచ్చి బాధతో కూర్చున్నాడు. భార్య అడిగింది, ఏంటి అట్టున్నావు? అమ్మా ఏంటి అట్టున్నావు అని అడిగింది భార్య. ఉద్యోగం పోయిందని. ఎందుకు పోయిందన్న? ఇది జరిగిందని. దానికి ఎందుకు బాధపడుతున్నావు? ప్రైస్తులాడాను అన్నట్టు. ఎవరు అట్టుండాలి సపోర్ట్ భార్యలు అంటే? గుర్తుపెట్టి గమనిస్తున్నాలే. ఎందుకు నువ్వు అట్ట బాధపడుతున్నావండి? మన దేవుడు గొప్పవాడు. ఇది పోతే ఇంకోటి ఇస్తాడు దేవుడు నీకు. ఒక ద్వారం మూయబడితే ఇంకో ద్వారం తెరుస్తాడు. నువ్వు సంతోషంగా ఉండు. ఎమ్మని ఎంత ధైర్యం మన పోటీ. నీకేం పోయే కాలం వచ్చిందా? మెంట్లోడా పోతే పోయింది. ఆదివారం పోతే ఇంకొక ఆదివారం పోవచ్చు. ఉద్యోగం వస్తుందా? జ్ఞానం లేని మూర్ఖుడు తోడయ్యు అని ఎంత తిట్టిపోసేవాళ్ళు. అయితే ఈ అమ్మ ఎంత సపోర్ట్ చేసిందో భార్య. నువ్వు భయపడబక్కనండి, ఇద్దరు పని పోదాం ఉద్యోగం వచ్చేదా, కానీ ఇద్దరు కూలికొని పోతున్నారు భార్య భర్త. అయినా సంతోషం మన ప్రభు సన్నిధి ఉంది, అంతకంటే భాగ్యం ఏందని. సంఘటన కథ కాదు ఇది. అయితే ఒకరోజు పొలం పని చేస్తూ ఉంటే, పొలంలో చెట్లు పురుగులు ఉంటాయి కదా, పురుగు ఎక్కింది ఒంటికి. ఎక్కేదానికి కుట్టింద తట్టుకోలేక గట్టి బాధాడంట, చురుకు పుట్టి కుట్టిందలికి. వీడు గుండు శుద్ధి కంపెనీ కాబట్టి ఈ షర్ట్కి ఎప్పుడు పెట్టుకున్నాడు గుండు శుద్ధి, అది అంతే ఉంది. ఆ గుండు శుద్ధి లోపల దిగింది. రక్తం అంతా ఏమైంది? రక్తం అంతా కారుతా ఉంది. ఇదేం కర్మరా, అసలుకే మురిగే రకమే, తాటికే ఉద్యోగం లేదు, ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు అంత ఏంటి, అవన్నీ గుండు శుద్ధి తీశారు, తీసి పక్కన పెట్టారు. ఎదిగో అంత లోతుకి వెళ్ళిపోయింది రక్తం అంతా. దానికి ఏదో చేశారు, చికిత్స చేశారు, అయిపోయింది. ఇంటికి వచ్చారు. ఏంటి ప్రభువా నీ కొరకుంటే నా పరిస్థితి ఏంటి నాయన అంటే, దేవుడు అద్భుతమైన ఆలోచన ఏమిచ్చాడు తెలుసా? అదే గుండు సూదిని చూస్తా ఉంటే, గుండు సూదిని ఇట్లా ఉంటే గుచ్చుకుందా కదా, ఇది కాదు, దీన్ని పిన్నిస్ తయారు చేయొచ్చని. పిన్నిస్ తయారు చేయటం దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి
ఫినిష్ తయారు చేయటమే కాదు, ఒక కంపెనీకి ఏమయ్యాడు, ఓనర్ అయ్యాడు. ఒక కంపెనీకి ఆయనే మొత్తం డైరెక్టరు, కంపెనీ మొత్తానికి ఎండి ఆయనే, శివ మొత్తం ఆయనే, ప్రపంచం మొత్తానికి ఫినిష్ కనిపెట్టిన వాడు ఆయనే. ఆయన కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆస్వాదించాడు లేదా? కారణం దేన్ని కనపరిచాడు? అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని చిన్నదాని పెద్దదానికి ప్రభు సన్నిధికి దూరం కావకండి. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రెండవ మాట, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32. తొందరగా ఇక 3 విషయాలు చెప్పి ముగిస్తా. దానియేలు గ్రంథం 11:32. ఏం నచ్చేది చదివారు? ఏంది యవనస్తులందరూ మీరు అంత సప్పకైపోయారు? నిబంధన అతిక్రమించి కిందకి రానా. తర్వాత తమ దేవుని ఎరుగువారు. అది ఎవరంట బలం పొందేది? ఎరిగిన వారు. మొదటిది దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారు, దేవుని ఎద్దకు వచ్చిన వారు, ప్రభు సన్నిధిలో నిలిచిన వారు బలం పొందుతారు, గొప్ప కార్యాలు చేస్తారు. ఓకే. 2 దేవుని ఎరుగువారు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఎరుగుతాడో ఆ వ్యక్తి బలం పొంది ఏం చేస్తాడు? ఇప్పుడు దానియేలు ఎరిగాడా ఎరగలేదా? షడ్రకు మేషకు అబేద్నెగోలు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఎరిగాడా ఎరగలేదా? ఎరిగారు. బైబిల్ ఉందా? బైబిల్ ఉంది. అప్పుడు ఉందా? బైబిల్ లేదు. చర్చిలు ఉన్నాయా? లేరు. సంఘం ఉందా? లేదు. దైవ సేవకులు లేరు. వారి దగ్గర ఎవరు అయినా తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. బానిసలైన పరాయి దేశమైన ఎంత గొప్పగా దేవుణ్ణి ఎరిగారు. మాటలతోనా, క్రియలతోనా? క్రియలతో దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. క్రియ అంటే అక్కడ చూపించిన సాక్ష్యం. దేవుణ్ణి ఎరిగిన వారు. ఎరిగావని చెప్పిన మొదటి సమూయేలు గ్రంథం ఏలీ కొడుకులు దేవుణ్ణి ఎరిగారని చెప్పుకుంటున్నారు, కానీ ప్రతికట్టుంది. ఎరగని వారుగా ఉన్నారు ఏలీ కొడుకులు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు క్రియల ద్వారా చూపిస్తున్నారు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుణ్ణి ఎరుగు. నేనంట దేవుణ్ణి ఎరగటానికి ఒక 3 కారణాలు చెప్పండి. యవనస్తులు ఎవరైనా దేవుణ్ణి ఎట్లా ఎరుగుతాం? పెద్దోళ్ళైనా దేవుణ్ణి ఎట్లా తెలుసుకుంటాం? ఎరుగుటన్నా తెలుసుకున్నటన్నా కనుగొనటన్నా ఒకటే. ఎట్లా తెలుసుకుంటాం దేవుణ్ణి? నాకు ఖచ్చితంగా బైబిల్ రెఫరెన్సెస్ కావాలి. అంటే రెఫరెన్స్ చెప్పబోయిన సందర్భాలు చెప్పిన చాలు. ఎవరైనా ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక 3 సూత్రాలు బైబిల్ ప్రకారంగా. అమ్మా, నాకు బైబిల్లో ఎవరో చెప్పాలి. ఎవరో నేను చెప్పానా? నేను చెప్తాను, మిమ్మల్ని అర్థం కాదు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 46 నుంచి 50 వచనాల వరకు ఉన్నాయి. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎవరు వాళ్ళిద్దరు? ఫిలిప్పు, అమ్మా, నతానియేలు. రైట్. జరుగుతుంది. ఫిలిప్పు అంటాడు నతానియేలు పిలిచి, అయ్యా ఒక్కసారి రాయ్యా, నజరేతులో ఇట్లా నేను కనుగొన్నాను అంటే, నజరేతులో నుంచి మంచిది ఏది రాగలదా? జరగని పని అంటాడు. ఈయనే ఉన్నాడు, కమాన్ సి, రా నువ్వు రా ముందు అంటే పదాయా అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత అంటాడు, ఇది నిజంగా దేవుని కుమారుడే. రావటం మంచిదేందా లేదా? అంటే దేవుని సన్నిధికి వస్తే నువ్వు దేవుడు ఎవరో నీకు ఆయనే తిరుగుతాడు. నువ్వు చేయాల్సిన పనిలే, నువ్వు వస్తే చాలు. ఇది మొదటిది. 2, ఇందాక నుంచి వాక్యం అన్నారుగా, వింటే. ఏడుంది బైబిల్లో? వినుడి వల్ల తెలుసుకుంటారు. ఏడుంది? యోహాను సువార్త 4:42లో ఏమన్నది తెలుసా? మా మట్టుకు మేము వీని నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని. ఎరిగారా లేదా? ఎట్లా? వినుడు ద్వారా. దేవుని వాక్యం వినండి. మందిరానికి రావటమే కాదు, ఏం చేయాలి? జాగ్రత్తగా, శ్రద్ధగా, భయముతో, వణుకుతో, చిన్న మీటింగ్ అయినా, సంఘ ప్రార్థన అయినా ప్రతి దాన్ని కూర్చొని జాగ్రత్తగా వాక్యం విను, వాక్యం చదువు. నువ్వు తప్పకుండా దేవుడెవరో నీకు తెలుస్తుంది. చదువుడు ద్వారా, వినుడు ద్వారా. అందుకని ప్రతిదినం బైబిల్ ఏం చేయాలి? చదవాలి. బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి. దైవ సేవకులు చెప్పినప్పుడు
వినుట ద్వారా తెలుసుకుంటాం. 3 చెప్పండి, వెళ్ళిపోదాం ముందుకి. ఇట్లా మీకు 2 ఉదాహరణలు చూపించాం, 3 చెప్పలేరా? నేనే చెప్తాలే, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. మత్తయి సువార్త 27:54. మత్తయి సువార్త 27:54. ఎవరో తెలుసా? శతాధిపతి. జరిగిన కార్యములను చూచి, ఏముంది? చూచి, ఆ జరిగిన ఏం జరిగినాయి? భూకంపం రావటం, సమాధులు తెరవబడటం, చిని ఇవన్నీ చూసి నిజంగా అయిన దేవుని కుమారుడు తెలుసుకున్నా లేదా? శతాధిపతి దేని ద్వారా? చూచుట. జక్కయ్య తెలుసుకున్నాడు. ఏందమ్మా, యేసు ఎవరో చూచాడు, చూడటం తెలుసుకున్నా లేదా? అంటే 3 విషయాలు చెప్పే ప్రాముఖ్యమైన. మొదటిది, దేవుడి సన్నిధికి వచ్చుట, తెలుసుకుంటావు. 2, దేవుడి వాక్యం వినుట, దేవుడు ఎవరో తెలుసుకుంటావు. 3, దేవుడి వైపు చూడు, దేవుడి సిలువ వైపు చూడు, దేవుడి కార్యాలను చూడు. మనిషి భూ సంబంధమైన కాదు, తప్పకుండా దేవుడిని ఎరుగుతావు. ఎరిగితే బలం పొందుతావు, గొప్ప కార్యాలు చేస్తావు. వారే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఇది రెండోది. 3వది చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం 3వ మాట. అమ్మా, న్యాయాధిపతుల గ్రంథం త్వరగా 5:31. ప్రతి ఒక్కరు త్వరగా తీయాలమ్మా, ముగించబడదాం. ఒక 5 నిమిషాలు. న్యాయాధిపతుల గ్రంథం 5:31. యెహోవా నీ శత్రువులందరూ 30 అనుకోండి, చూడు. 31 నేను అందరి నాకు ఎంత అదే మరి చదవండి. మరి ఇందాకేంది కొత్త చదివితే? ఫస్ట్ నుంచి వదిలే. ఆయన ప్రేమించు చదవండి. ఆయనను ప్రేమించువారు, అమ్మమ్మ బలం ఎప్పుడు వస్తుంది? ఆయన్ని ప్రేమించండి. 3వది ఏం చేయాలి మీరు? మొదటిది, ఆయన సన్నిధికి రండి. 2వది, వచ్చి ఆయన ఎవరో ఇంత కదా ఎరగాలంటే 3 చెప్పారు. ఈ దేవుడు ఎవరో తెలుసుకోండి. 3వది, ప్రేమించండి. అమ్మా, పాయింట్ కనెక్షన్. ఎప్పుడు ప్రేమిస్తాం మనం? ఏందయ్యా అంతే చూస్తున్నావు, హోటల్ పొన్నమ్మ చూసినట్టు. ఇప్పుడు నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు నువ్వు? అసలు ప్రేమిస్తే కదా అట్లా. ప్రేమించడం అంటే ఎందుకు? పెళ్లి చేసుకునే ప్రేమ కాదు. ఎప్పుడు ప్రేమిస్తారు? ఏందే శ్రీనాథు, నన్ను ఎప్పుడు నేను ఎప్పుడు ప్రేమించాను? నేనెవరో తెలుసు. ఇప్పుడు నేను మీకు తెలుసు. ఎక్కడైనా కనపడ్డావు అనుకో, మన ప్రేమ కనీసం అంకుల్ రండి కూర్చోండి, బాగున్నారా? ఎందుకని? మనం ఎవరో తెలియకపోతే, నేనెవరో మీకు తెలియదు, పక్కన కూర్చొని నువ్వెవరో నేనెవరో. ఓకేనా? అందుకని 3వది ప్రేమించుట, వచ్చుట, ఎరుగుట, లేక తెలుసుకొనుట. 3వది ప్రేమించుట. కాబట్టి చూడండి, ఇప్పుడు మాకు ఈ పిల్లలు ఉన్నారు, ప్రశాంత్ గాని, సోమన్ రాజు గాని. ఈ పిల్లలు దేనికంటే చిన్నప్పటి నుంచి మాకు పరిచయం తెలుసు కాబట్టి, ఎక్కడున్న వాళ్ళు నాకు ప్రేమ వాళ్ళని, అందుకనే వాళ్ళని పిలుస్తూ ఉంటాం అంతే. కాబట్టి ప్రేమ ఉంది కాబట్టి ఒక పదాన్ని పదే నేను ఒకసారి పేర్లు అడిగేవాడిని, ఆ పేర్లు పిలిచేవాడిని. వాళ్ళు కర్నూలు హెడ్-క్వార్టర్కి వెళ్ళాను నేను మొన్న 3 దినాలు, గుడ్ ఫ్రైడే ఈస్టర్కి. కర్నూలు దాదాపు 2000 మంది ఉన్నారు సంఘం. యవనస్తుల కోడికలో కూడా మాట్లాడిన తర్వాత కొంతమంది యవనస్తులు అందరి పేర్లు అడిగా. తర్వాత పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నా, అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చారు యవనస్తులు. నేను మిమ్మల్ని పేరు పెట్టి అడుగుతున్నా, ఎందుకో తెలుసా అన్న. అంటే ఎందుకన్నాను, నాకే పేరైతే ఉందో నేను ప్రతి దినము ప్రార్థనలో ఏ ఊర్లో అడుగు పెడతానో ఆ సంఘం కోసం ప్రార్థన చేస్తా, సేవకుల కోసం చేస్తా. నా పేర్లు, నా నోటికి ఏ పేర్లు గుర్తున్నాయో వారి పేరు నిత్యం పెడతాం. వాళ్ళన్న అంకులు మా పేర్లు గట్టిగా చేయండి అంకులు, మా కోసం మీరు ప్రార్థన. నేను వాస్తవం చెప్తున్నాను, ఈ ఊరికి మొదటిసారి వచ్చాను కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఎక్కడ అడుగు పెట్టానో ఆ స్థలం కోసం ప్రార్థన చేస్తా. నా ప్రార్థనలో పేర్లు గుర్తున్నాయో. ఇప్పుడు పేర్లు గుర్తుంటాం, పిలవటం. అప్పటి నుంచి అన్నారు, ఆ 3 రోజులు మా పేరు రోజు పిలవన్నారు. పిలుస్తా ఉంటే ఏమవుతుంది? గుర్తుంటది. ప్రార్థనలో కూడా వారి పేరు గుర్తు పెట్టుకుంటారు. నీ పేరు రాజు. ఏ రాజు? రతన్ రాజు. మరి అది వదిలేసిపోయింది, బంగారు రాజు. కాబట్టి ఇప్పుడు ఈ పేరు గుర్తుండడం ద్వారా మీకు ప్రభా రతన్ రాజును కూడా ప్రభా యవనస్తుడు వారి కుటుంబాన్ని దీవించి ప్రార్థన మంచిదా కదా? కాబట్టి శ్రీనాథు ఏందంటే ప్రార్థన చేయమంటవా చేయ. కాబట్టి ప్రార్థన తప్పకుండా. ఇప్పుడు యవనస్తులు ఫోన్ చేశారనుకో, వాళ్ళ పేర్లు పెట్టి అడుగుతా, అంకులు ఎట్ట గుర్తు పెట్టుకున్నారు? రోజు ప్రార్థన చేస్తాను మీకోసం
అందుకే నేను ప్రతి దినం చెప్పానే, ప్రార్థన ఇప్పుడు కూడా నేను ఖాళీ టైంలో నేను కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు. ప్రార్థన చేశాను. నా ప్రార్థన టైం మధ్యాహ్నం టైం మిస్ అయింది. 4 గంటలప్పుడు టైం మిస్ అయింది కనుక ఆ టైంని ముందుగానే ముగించాను. ప్రార్థనే ఆయుధం. ప్రార్థనే ప్రతి యవనస్తుడికైనా, పెద్దవాడికైనా, సేవకుడికైనా ప్రార్థనే. అందుకని ఆ ప్రార్థనలో జ్ఞాపకం. అందుకని పేరు పెట్టి పిలువుట మీరు తప్పుగా కాకూడదు. ఇందాక జయరాజు ఉన్నాడు. జయరాజు అన్న ఏడున్నాడు? ఉన్నావుగా, కూర్చోలే. ఇప్పుడు ఆయన ఎందుకు పిలిచాడంటే నన్ను తీసుకొని వచ్చాడు. ఏం పేరు అని అడిగా. ఇక చూడండి, ఇక నా ప్రార్థనలు ప్రతిదినం వాళ్ళ కోసం చేస్తా. ఎందుకంటే పరిచర్య చేసిన వారు కూడా వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉంటాం, పేర్లు వాళ్ళ కుటుంబం కోసం. కాబట్టి అట్లా మీరు కూడా పేరు పిలిస్తే బాధపడాల్సిన పని లేదు. చాలా ధన్యత, మా పేరు పిలవండి అయ్యా, ప్రార్థన చేయండి అంటారు. మంచిది. కాబట్టి ఇప్పుడు చూస్తే దేవుణ్ణి ప్రేమించువారు బలం పొంది ఏం చేస్తారు? గొప్ప కార్యాలు. ఈ దినాల్లో దేవుని ప్రేమించాల్సిన ప్రజలు ఎవరు ప్రేమిస్తున్నారు? మనుషుని. ఒకసారట జరిగిన సంఘటన చెప్తా. ఒక యవనస్తుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయి నిజ స్వరూపం అర్థమైందట. అంతా కూడా సంస్కృతం మాట్లాడుతున్నాడు. ఏంటి సంస్కృతం అంటే అర్థమైందా? అదొక భాష అనుకునేది కాదు. అది కాదు, మామూలు. అమ్మో, ఏంటి తయారయ్యో, నేనేదో మంచిదని చేసుకున్నా, అసలు నేను చేసుకోమని చెప్పాను అన్నాడు. అట్ట కాదు, నాకు హెబ్రోనులో దేవుడు మాట్లాడిండు వాక్యం ద్వారా అన్నాడు. నీకు కూడా మాట్లాడుతురా అంటున్నాడు దేవుడు. ఈ భార్య అంటుంది నీ పుట్టకు కూడా దేవుడు నిజమే. ఆటో కట్టుకుని నేను చూపిస్తాను. ఆటో కట్టుకొని భార్యను తీసిపోయినా సులోచనక భార్యను తీసుకొని చూపిస్తారా? ఏ వాక్యం మాట్లాడిందంటే, నాకు రూతు అనే పదం కనపడింది అక్కడ, అందుకని నీ పేరు కూడా రూతు, అందుకని నేను చేసుకున్నాను అంటే చూపిద్దు కనపందట. ఆటో ఎక్కి హెబ్రోనుకు పోయారంట. ఈడు పోయేది నీకు రూతు లేదంట అక్కడ. ఎందుకో తెలుసా? ఈడు కొనుక్కొని హెబ్రోన్లో ఒక రోజు పొద్దునే లెగిస్తే ఐఆమ్ ది వే, నెక్స్ట్ ట్రూత్, నెక్స్ట్ లైఫ్ అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని పైన ఉందంట. ఈ ఏం ట్రూత్ టీ పోయింది. ఆ టీ అక్షరం లేచిపోయింది అనమాట. అక్షరాలు అంటించదంటూ వీళ్ళు లేచి చూడగా ఏం కనపడింది? సులోచనక రూతు RUTH కనపడింది. కానీ టీ తెలియదు. ఈ లోపల ఎవరో శ్రీనాథులు అంటారు, అయ్యో ఈ వాక్యం పోయిందని అంటించిండు. ఏం పెట్టిండు అక్కడ? టీ పెట్టిండు. ఈ బయట చూస్తే ఏం లేదు అక్కడ, రూతు లేదు. పనికి మానవాడా, రూతు ఉందంటే ఏది? ఇదేంది మొన్న ఉంది, నీ బొసకట్టుందండి. అంటే ఈ పైరూపమైన ప్రేమ. దేవుని ప్రేమించండి. బైబిల్లో చెప్తున్నాడు, దేవుణ్ణి తప్ప ఈ లోకంలో ఏది ప్రేమించొద్దు, 4 ప్రేమించొద్దు అన్నాడు బైబిల్ మొత్తంలో. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 4 ప్రేమించొద్దు అన్నాడు. ఎవరైనా చెప్పగలుగుతారా? 4 ఉన్నాయి ప్రాముఖ్యమే. 4 ప్రేమించొద్దు. 4 ఏంటి? రైట్. యోహాను రాసిన మొదటి పత్రికలు అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించబాకని యవనస్తులారా. రాత్రి చెప్పా, లోకం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ప్రేమించొద్దు, దాన్ని ప్రేమిస్తున్నావు. 2, నాకు ప్రేమించొద్దు అనేది కనపడాలి ఖచ్చితంగా. ఇందాక మీరు చెప్పింది రైట్ కాబట్టి రైట్ అన్నాక ఖచ్చితంగా ఉంది రిఫరెన్స్ అది. యవనస్తులు ఆడపిల్లలు ఎవరైనా కీర్తన 4:2 చూడండి. కీర్తన 4:2, నరులారా మార్చెదరు. రైట్ అమ్మా, దేన్ని ప్రేమిస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటి? అక్కడ వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు. వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు, ఇది నష్టం. ఎంతకాలం ఈనాడు యవనస్తులు దేన్ని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైన దానిని, నిష్ప్రయోజనమైన దానిని, పనికిరాని వాటిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. విడిచిపెట్టలేకపోతున్నారు, బలహీనైపోతున్నారు. అయితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం త్వరగా, హోషేయ గ్రంథం ఆగండి ఒక్క నిమిషం. 14 కాదు, ఆగండి. 4వ అధ్యాయం అందరు దీన్ని 18వ వచనం. 4:18. ఒళ్ళి తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై
అవమానకరమైన దానిని దేన్ని ప్రేమించొద్దు? సిగ్గుకరమైనది, అవమానకరమైన దాన్ని ఏం చేయొద్దు, ప్రేమించొద్దు. ఇది చెప్పేప్పుడు మూడు చెప్పా. ఒకటి, లోకములను వాటిని ప్రేమించమక్కడి. రెండు, వ్యర్థమైన దాన్ని ప్రేమించమక్కడి. మూడు, మానకు కాదమ్మా, సిగ్గుకరమైనది, అవమానకరమైంది, అలాంటి దాన్ని ప్రేమించమక్కండి యవనస్తులు. ఇది మూడు. నాలుగో చూడండి, రండి. పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథం 22:15. త్వరగా రైట్ చదువు. ప్రకటన గ్రంథం 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, అబద్ధమును జరిగించువాడును. అంటే దేన్ని ప్రేమిస్తున్నారు? అబద్ధాన్ని ప్రేమించొద్దు, సత్యాన్ని ప్రేమించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా 4 విషయాలు ప్రేమించొద్దు. ఈ 4 ప్రేమించొద్దు. మరి ఎవరిని ప్రేమించాలి? సిలువేయబడిన యేసును. నీ కొరకు సిలువేయబడింది. యవనస్తురాల నీ కోసం, నా కోసం ఆ సిలువలో యేసు క్రీస్తు వారు ఆ సిలువలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువేయబడ్డాడు. ఒక్కసారి సిలువేయబడిన యేసు క్రీస్తును ప్రేమిస్తే నీలోకి ఏమొస్తుంది? బలం వస్తుంది. నీ ద్వారా ఏం చేపిస్తాడు దేవుడు? గొప్ప కార్యాలు చేపిస్తాడు. ఎన్నోది ఇది? మూడోది. 4 చూడండి, రండి. పరిశుద్ధ గ్రంథం 4వ మాట. 2 నిమిషాల్లో మీకు ఆ మాటలు చూపించి వాటిని వివరించబోయిన క్లోజ్ చేద్దాం. రండి. 4వ మాట. ఇవన్నీ టైం అయిపోద్దులే కానీ లాస్ట్ మాట. అపోస్తుల కార్యములు 14:3. అపోస్తుల కార్యములు 14:3. కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అద్భుతాలు చేశారు లేదా? ఎందుకని? బలం పొందారు. ఎవరిని అనుకున్నారు? ప్రభువును అనుకున్నారు. దేని ద్వారా? ప్రభువుని ఎట్లా అనుకోగలుగుతాడు? ఏముంది బైబిల్లో? యెషయా 26:3 ఏముంది? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడిదును, ఏలనగా అతడు నీ యందు విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసం ఏం తీసుకొస్తుంది మనిషికి? బలం. ప్రభు అందుకని యెషయా 30:15 ఏమన్నాడు తెలుసా? యెహోవాను నమ్ముకొనుడి, మీరు బలం పొందేదరు అని రాయబడింది. యెషయా గ్రంథం 30:15. కాబట్టి దేవుడి యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసమే బలం. బలహీనులైన అబ్రాహాము శారాలు ఏమయ్యారు? బలం పొందారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ప్రభునందు విశ్వాసం వచ్చింది. బైబిల్లో ఎవరు బలం పొంది గొప్ప కార్యాలు చేశారు చెప్పండి? విశ్వాసం కలిగిన వాళ్ళ, విశ్వాసం లేని వాళ్ళ? దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు గాని, దానియేలు గాని, సంసోను గాని బైబిల్లో భక్తులు ఉన్నారు.
దైవ ప్రత్యక్షతను ఎరక్క, ప్రతిష్ఠించబడిన వాడిని ఎరక్క, నా జీరోని ఎరక్క, దైవికమైన నియమాన్ని ఉల్లంఘించి పాపానికి దాసున్నాయి. అయ్యా ఈ ఒక్కసారి క్షమించవా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను బట్టి నీ నామం ఏమైంది, దుష్టుని పాలైంది ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను క్షమించమని ఏడ్చి ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. వారి ప్రార్థన ద్వారా మళ్ళీ ఏం పొందాడు, బలం పొందాడు. అంతే. గొప్ప కార్యం ఏంటంటే బతుకున్న సంఖ్య కంటే చివరి కాలంలో చంపిన సంఖ్య ఎక్కువైంది. అంటే ప్రార్థనే బలం. ఇప్పుడు చెప్పండి 5. మొదటిది ఆయన సన్నిధికి వస్తే, ఆశ్రయిస్తే. 2 దేవుణ్ణి ఎరిగితే. 3 దేవుణ్ణి ప్రేమిస్తే. 4 దేవుణ్ణి ఆనుకొని విశ్వాసంతో ఆనుకుంటే. 5 ప్రార్థన చేస్తే. ఓకే, అర్థమైన 5. ఇటు 5 చెప్పేది 5 చెప్పారు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. నువ్వు బలం పొందాలి. బలహీనుడు అయ్యావేమో, బలహీనుడు కావటానికి కారణాలు చెప్పారు, బలం పొందటానికి కారణాలు చెప్పారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసించుచున్నది. ప్రభువుకి స్థానం ఇవ్వండి, ప్రభువుకి స్థలం ఇవ్వండి, దేవుని వాక్యానికి స్థలం ఇవ్వండి. తప్పకుండా దేవుడు బలవంతులుగా మిమ్మల్ని ఈ పెరవలి యెరూషలేము ప్రార్థన మందిలో ఇక్కడ కూర్చుని యవనస్తులు మీరు బలవంతులై, బలవంతుల చేతిలో బాణం వలె మీరు బలం పొంది గొప్ప కార్యాలు చేసి ఈ మందిరానికి, దేవునికి, తల్లిదండ్రులకి, దేవుని సేవకులకి ఘనత, దేవుని నామం మహిమపరచబడినట్లు ఒక సాక్షిగా దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. మోకరించి ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం పాటు పశ్చాత్తాపడండి. అయ్యా అయ్యా, ఎన్నోసార్లు నా సేవకుల మాట అయ్యా నేను వినలేదు ప్రభా, నన్ను క్షమించయ్యా. సంసోను వలె రాత్రి సాయంకాలం ఒప్పుకుంటున్నా. సంసోను కూడా తల్లిదండ్రుల మాట వినలేదయ్యా. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను పాపినయ్యా, బలహీనుడిని అయిపోయా. ఏ పాపానికి బలహీనుడు అయిపోయావో, ఏ దయ్యానికి బలహీనుడు అయిపోయావో, ఏ జీవితం ఏదైతే శరీర సంబంధమై లోకంలో కలిసిపోయి బలహీనుడు అయిపోయావేమో, దేవుడింటికి దూరం అయిపోయి బలహీనుడు అయిపోయావేమో, క్షమాపణ కోరు. అయ్యా నన్ను క్షమించు. లోకంతో సహవాసం చేసి, శరీరులతో సహవాసం చేసి నేను బలహీనుడైపోయానయ్యా, నీటికి దూరం అయిపోయాను ప్రభా. అయ్యా ఈ సాయంకాలం నన్ను క్షమించయ్యా. అయ్యా నేను మరలా నిన్ను ఆశ్రయిస్తా, నీ ఇంటిని విడిచిపెట్టనీక నేను బలం పొందాలి. దేవా నిన్ను ఎరుగుతానయ్యా, అంత నీ శక్తిని ఎరుగుతానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, వ్యర్థమైన దాన్ని ప్రేమించనయ్యా. మరొకటి చూస్తే 4వదిగా అయ్యా నిన్ను నీకు ఎరుగుటమే కాకుండా, ప్రేమించడమే కాకుండా విశ్వాసంతో అయ్యా నిన్ను ఆనుకుంటా ప్రభువా, నీ కొరకు ప్రార్థన చేస్తాను. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని క్షమించును గాక, ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. అప్పుడు సంసోనికి బలం ఇచ్చిన దేవుడు మీకు కూడా బలం ఇచ్చి మీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పమైంది. మీ కొరకు ప్రార్థన చేస్తారు.